వెయిట్, ఫర్టిలిటీ బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఎందుకు అంటే మన బరువుతోటి మన శరీరంలో ఉన్న ఫ్యాట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒక సర్టైన్ ఫ్యాట్ అంటే ఫ్యాట్ నుంచి సెక్స్ హార్మోన్స్ డెవలప్ అవుతాయి. సెక్స్ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్. సో తక్కువ బరువు ఉన్నా ఎక్కువ బరువు ఉన్నా ఈ బరువు తేడాతోటి మన బాడీలో ఫ్యాట్ మారుతూ ఉంటుంది. సో ఎక్సెసివ్ వెయిట్ అండ్ లో వెయిట్ ఈ రెండిటి వలన ఏమవుతుంది అంటే ఏవైతే హార్మోన్స్ ప్రెగ్నెన్సీ రావడానికి అవసరం పడతాయో అంటే ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ వాటి రేషియో అంటే ఎంత రేంజ్లో ఆడవాళ్ళకి ఒక రేంజ్లో ఉండాలి, మగవాళ్ళకి ఒక రేంజ్లో ఉండాలి. అంటే ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ ఎక్కువ, టెస్టోస్టెరాన్ తక్కువ, మగవారిలో టెస్టోస్టెరాన్ ఎక్కువ, ఈస్ట్రోజన్ తక్కువ ఉండాలి. ఈ బ్యాలెన్స్ అనేది బరువు ఎక్కువ ఉండడం వల్ల, బరువు తక్కువ ఉండడం వల్ల ఆల్టర్ అయిపోయి అది మనకి మేజర్గా ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ చూపుతుంది. నార్మల్ బాడీ వెయిట్ ఎంత అంటే నార్మల్గా మనము బాడీ వెయిట్ని బిఎంఐ ద్వారా మెజర్ చేస్తూ ఉంటాము. నార్మల్ బిఎంఐ ఎంత అంటే 19 to 25. సో 19 కంటే తక్కువగా ఉంటే ఆడవారిలో ఏమవుతుంది అంటే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దీనివల్ల ఓవ్యులేషన్ మీద చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అలానే ఓవర్ వెయిట్ అంటే 25 నుంచి 30 బిఎంఐ ఉంటే దాన్ని ఓవర్ వెయిట్ అంటారు. అండ్ 30 అండ్ అబోవ్ ఉంటే ఒబేసిటీ. సో ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవడం వలన ఓవ్యులేషన్ అవ్వకపోవడం వలన మళ్ళా పీరియడ్ ఇర్రెగ్యులర్గా అవ్వడము, పీరియడ్ ఇర్రెగ్యులర్గా అవ్వడం వల్ల మళ్ళా బరువు ఎక్కువగా పెరగడం. దిస్ ఈస్ ఎ విషియస్ సర్కిల్. సో ఇలాగా మీ బరువుతోటి ఓవ్యులేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది.